అందరికీ నమస్కారం. ముందుగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక విప్లవం. ఆ రోజున తెలుగు జాతి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కమంద హస్తాల్లో నలిగిపోతున్న సమయంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రుల కోసం, తెలుగు జాతి కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 9 నెలల సమయంలోనే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ను ఎదుర్కొని ఆ రోజున ప్రజల మన్ననలతో అధికారం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీన స్త్రీల రాజ్యాధికారం కోసం, అలానే సమాజంలో ఉన్న పక్షపాతాన్ని దూరం చేసే దానికోసం, సమాజం ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మండలి వ్యవస్థను తీసేశారు. స్త్రీల కోసం ప్రత్యేకమైన విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చారు. ఆస్తులు సమాన హక్కులు కల్పించారు. దళిత గిరిజన పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో మంచి పనులు చేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో అన్నగారు మనల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ పగ్గాల్ని చేపట్టిన నారా చంద్రబాబు గారు సాంకేతిక విప్లవం ద్వారా మధ్యతరగతి కుటుంబాలు లక్షలు ఆర్జించే విధంగా ఆ రోజునున్న ఐటీ విప్లవాన్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతంగా అవసరమైన అన్ని చర్యలు కూడా ఆయన చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగు జాతిని ఎలా కాపాడుకోవాలి, తెలుగు జాతిని ముందుకు ఎలా తీసుకెళ్లాలని చెప్పి ఈ 42 సంవత్సరాల పాటు ఎప్పుడు కూడా అధికారంలో 23 సంవత్సరాలు ఉన్నాం. మిగతా కాలం ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార ప్రతిపక్ష తేడా లేకుండా ఎప్పుడు కూడా తెలుగు జాతి బాగు కోసం ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబోయే వసంతం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండబోతుంది. మెరుగైన సేవలు ఆంధ్రజాతికి అందిస్తాం. ఖచ్చితంగా తెలుగు జాతి అభ్యున్నతి కోసం గతంలో పోరాడాం, ఇప్పుడు పోరాడుతున్నాం. రానున్న 100 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి అండగా నిలుస్తుందని చెప్పి చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం అంటే తెలుగు జాతి, తెలుగు జాతి అంటే తెలుగుదేశం అనేలా తెలుగుదేశం పార్టీ అడుగులు ఉంటాయి. మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు జాతిని ఇలానే గౌరవంగా తీసుకెళ్ళడానికి తెలుగుదేశం మనకు ఉండాలి అండగా. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి రానున్న ఎలక్షన్లో పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో నిలబడిన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.